హలో పిల్లలు, గుడ్ మార్నింగ్. నేను మీ లలిత టీచరు. మీకు 5వ తరగతి తెలుగు పాఠాలు చెప్పడానికి వచ్చానన్నమాట ఆన్లైన్లోకి. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారమ్మా? సో ఈ 5వ పాఠం పేరేంటమ్మా? ఒత్తుల పదాలు చదవడం. ఒత్తులు అంటే ఏమిటి? ఒక పదాన్ని ఒక అక్షరాన్ని మనం గట్టిగా పలకడాన్ని ఒత్తు అంటారు. ఇదే కొద్దిగా మంచి భాషలో చెప్పుకోవాలంటే ద్విత్వము అంటారు. అంటే ఒత్తులు అంటే ఏమిటి, ద్విత్వం అంటే ఏమిటి? అక్షరం కింద అదే అక్షరాన్ని అంటే అదే అక్షరపు గుర్తు రావడాన్ని ద్విత్వము అంటారు. ద్విత్వము అంటే అదే ఒక గా ఉందనుకోండి, ఆ గా అనే గుర్తు మళ్ళీ కిందికి వచ్చే ఒత్తుగా పలికామనుకోండి, దాన్ని ద్విత్వము అంటారు. సో ఈ ఒత్తులు 3 రకాలు. అంటే ఈ 5వ పాఠమైన ఒత్తులు పదాలు చదవడం అనే పాఠాన్ని నేను ముందర మీకు ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఇవి నేర్చుకుంటే అది మీకు సులభం అవుతుంది. ఇది నేర్చుకుంటే మీకు అది సులభంగా వచ్చేసేస్తుంది అనమాట. అసలు ఏంటి ఈజీ వే అనేది నేను మీకు చెప్తానమాట. సరే, ఈ ఒత్తులు ఎన్ని రకాలు ఉన్నాయో ముందర మనము చూద్దాం. తలకట్టు తొలగిస్తే వచ్చే ఒత్తులు 2, రూపభేదముల ఒత్తులు 3, అక్షరములు మార్పు లేకుండా వచ్చే ఒత్తులు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మొదటి రకం ఏంటి? తలకట్టు తొలగిస్తే వచ్చే ఒత్తులు. 2వ రకము రూపభేదముల ఒత్తులు. 3, అక్షరములు మార్పు లేకుండా వచ్చే ఒత్తులు. సరే, ఈ మొదటి విభాగానికి వస్తే గా ఉందనుకోండి, ఈ తలకట్టు లేకుండా గా రాస్తే గా ఒత్తు అయిపోతుంది. ఘా ఉందనుకోండి, ఈ ఘాకి తలకట్టు లేకుండా ఘా అని రాస్తే ఘ ఒత్తు అవుతుంది. చాకి తలకట్టు లేకుండా కింద అక్షరం రాస్తే చ ఒత్తు అవుతుంది. ఝాకి తలకట్టు లేకుండా అక్షరం రాస్తే ఝ ఒత్తు అవుతుంది. టా ఉంది కదా, టాకి తలకట్టు లేకుండా కింద అక్షరం రాస్తే టా ఒత్తు అవుతుందన్నమాట. అలాగనే ఠ, అలాగనే డ, అలాగనే ఢ, అలాగనే ప. పాకి తలకట్టు లేకుండా కింద పా అక్షరం రాస్తే పా ఒత్తు అవుతుంది. ఓకే. పాకి తలకట్టు లేకుండా కింద అక్షరం రాస్తే ప అవుతుంది. బాకి తలకట్టు లేకుండా అక్షరము బా కింద రాస్తే బా ఒత్తు అవుతుంది. భాకి తలకట్టు లేకుండా అక్షరం రాస్తే దాని కింద బా ఒత్తు అవుతుంది. సాకి సా తలకట్టు లేకుండా కింద అక్షరం రాస్తే సా ఒత్తు అవుతుంది. లాకి కూడా అంతే, హాకి కూడా అంతే అన్నమాట. ఈ ఉదాహరణకి నేను కింద మీకు 2 పదాలు రాశాను చూడండి. మగ్గం, మా గా కింద గా ఒత్తు ఇచ్చాను చూడండి. కింద నేను తలకట్టు తీసేసాను అంతే. ఓన్లీ గాలాగానే ఉంది, కానీ దాని కింద తలకట్టు లేకుండా కింద రాశాను. అప్పుడు మనం మగ్గం అంటే మీకు తెలిసిందే కదమ్మా. నేత నేస్తారు, చీరలు, దాన్ని ఉపయోగిస్తారు, మగ్గాన్ని ఉపయోగించి దాన్ని ఏమంటాము? మగ్గం. సో ఇట్లా రాయాలన్నమాట. నెక్స్ట్ అలాగనే ఇంకొక ఉదాహరణ కూడా నేను రాసి చూపిస్తున్నాను ఇక్కడ. పుట్ట, పూ మీకు తెలిసింది, ఇదివరకు పా కొమ్మిస్తే పూ అని. టా కింద టా ఒత్తు. టా ఒత్తు ఇవ్వాలంటే నేను ఇక్కడ చేసిన పని ఏమిటి? ఓన్లీ పైన ఉన్న తలకట్టును మాత్రమే తొలగించాను. వీటిని ఏమంటారు? తలకట్టు తొలగిస్తే వచ్చే ఒత్తులు అని అంటారు. సో మొదటిది అయిపోయింది. ఇంకా 2వ రకం ఒత్తులు ఏమున్నాయి? రూపభేదముల ఒత్తులు. రూపం అంటే స్ట్రక్చర్, అంతే కదా, ఫామ్.
ఆ రూప భేదముల ఒత్తులు అంటే రాసే అక్షరానికి ఇచ్చే ఒత్తుకి రూపంలో సంబంధం ఉండదు. భేదము అంటే డిఫరెన్స్. ఆ రకమైన ఒత్తుల్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. కా ఉందని రాశాను చూడండి. కా ఒత్తు ఇలా ఉంటుంది. తా ఒత్తు ఈ విధంగా ఉంటుంది. నా ఒత్తు ఈ విధంగా ఉంది. మా ఒత్తు ఇలా ఇవ్వాలి. యాకి యా ఒత్తు, రాకి క్రావడి, చూసారా ఇలాగా క్రావడి. లాకి లా ఒత్తిది, వాకి ఓ ఒత్తియడం, నాకి నకారపు పొల్లివ్వడం. సో ఇదన్నమాట. ఇది రూపభేదముల ఒత్తులు. ఓకే అమ్మా. ఇంకా ఉదాహరణ చూపిస్తాను. అమ్మ, మా కింద మా ఒత్తు అమ్మ. ఈ మాకి ఇచ్చిన ఒత్తుకి సంబంధం ఉందా? లేదు. అమ్మ. అత్త, నేను ఎలా చదువుతున్నాను? ఒత్తు ఉన్న అక్షరాన్ని గట్టిగా చదువుతున్నాను. అత్త. తా కింద తా ఒత్తు ఇచ్చాను. ఈ తాకిను ఈ కింద ఇచ్చిన ఒత్తుకి ఏమన్నా సంబంధం ఉందా? రూపంలో లేదు. వీటిని రూపభేదముల ఒత్తులు అంటారు. సో అత్త. ఓకే. అయ్యా అంటే నాన్న అనే కదా అర్థము. యా కింద యా ఒత్తు ఇచ్చాను, అయ్యా. ఇది రూపభేదముల ఒత్తులు అని అంటారు. సో నెక్స్ట్ ఏంటంటే, మనం ఒత్తు ఇచ్చేటటువంటి ఉదాహరణకు చా కింద చా రాసామనుకోండి, ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి అక్షరం యొక్క ఆ హెడ్ని కొంచెం పైకి రాయాలన్నమాట. అప్పుడు చూడండి, చూడండి నేను ఎలా రాశాను అలాగనే మగ్గము, పుట్ట, ఇవి మీకు ఉదాహరణలు. ఇక్కడ అమ్మ, అత్త, అయ్య రెండో రూపభేదములకి ఉదాహరణలు. మూడో దానికి అక్షరములు మార్పు లేకుండా వచ్చే ఒత్తులు. అక్షరములు మార్పు లేకుండా వచ్చే ఒత్తులు అంటే అక్షరాలు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అక్షరాలని కింద మనం రాసేయడమే. అలాంటి ఒత్తులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు మూడో విభాగంలో రాశాను చూడండి. ఖ, జ, న, ర. ఖ నేను ఎలా చదువుతున్నాను కూడా మీరు గమనించాలి. ఏ అక్షరానికి సంబంధించినటువంటి ఆ శబ్దము మనకు రావాలి. శబ్దం వస్తేనే మనకు తెలుగు వస్తుంది. ఈ అక్షరాలకి మార్పు లేకుండా ఒత్తులు వస్తాయన్నమాట. ఉదాహరణ రాస్తున్నాను చూడండి. రొక్కము, ఖ రెండు అక్షరానికి ఒత్తుంది. ఖా కింద మళ్ళీ అలానే ఖా రాశాను నేను. రొక్కము అంటే ఏంటి? డబ్బు. నెక్స్ట్ రెండోది సజ్జ అంటే పూల సజ్జ అంటారు కదా, అలానే సజ్జ అని రాశాను. జా కింద జా రాశాను నేను చూడండి. అలాగనే మూడో పదం నేను మీకు ఉదాహరణకి ఇచ్చాను. దండము, దేవుడి దండం పెట్టుకోండి అంటాం కదా, ఆ దండములో రెండోది ఒత్తుగల అక్షరము. నా కింద నా మాత్రమే రాశాను నేను. అలాగనే అదే రూపంతో వచ్చిందనమాట. అలాగనే నాలుగోది గుర్రము. రెండోది ద్విత్వాశ్రము, రెండోది ఒత్తున్న అక్షరం గుర్రము. ఈ విధంగా మీరు నేర్చుకోవాలి. దీన్ని మీరు ఇలాగ ప్రాక్టీస్ ఫస్ట్ చేసేసారనుకోండి, మీరు 2 to 3 times ఇక్కడిచ్చిన నోట్స్ని మీరు రాసేసుకున్నారంటే మీకు తెలుగు ఒత్తు పదాలు ఈజీగా వస్తాయన్నమాట. మీకు ఏమైనా డౌట్ ఇంకా వీటిల్లో ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే మళ్ళీ నేను చెప్తాను. ఈ పాఠం అయిపోయింది కదా, మళ్ళీ చెప్పరా అని మీరు సందేహం వద్దు. మళ్ళీ మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ పాఠం మీకు అర్థమయ్యేంత వరకు నేను చెప్పడానికి రెడీ. మరి మీకు పాఠాలు చెప్పడము అర్థమైతే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు ఇంకా చెప్పాలని ఉత్సాహం ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం పాఠంలోకి వద్దాము. 5వ పాఠమైన ఒత్తుల పదాలు చదవటం.
నేను ఇందాక మీకు ఇచ్చిన ఇంట్రడక్షను మీకు ఎంతో ఉపయోగం వస్తుంది కాబట్టి దాని ప్రాక్టీస్ మాత్రం చేయండి. ఒక నోట్స్ తీసుకొని ఆ నోట్స్లో మీరు నేను ఏ విధంగా రాశాను అలాగే కాలమ్స్ మీరు కొట్టుకొని కూడా రాసుకోవచ్చు. ఇంకా కింద బొమ్మలను చూడండి, పదాలు చదవండి, ఒత్తు అక్షరాన్ని గుర్తించండి, ఒత్తు గుర్తును గడిలో రాయండి. వీళ్ళు చెప్పేది అది. అందరూ ఏదన్నా ఇచ్చారనుకోండి, ఆ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ లేకుండా పాఠంలోకి వెళ్ళకూడదు. కింద బొమ్మలను చూడండి. ఫస్ట్ మీరు చూడవలసింది ఏందమ్మా, బొమ్మ చూడాలి. బొమ్మ చూసిన తర్వాత పదము చదవాలి. పదం అంటే పక్కన ఒక పదం ఉంది, ఆ పదం చదవాలి. మూడోది ఒత్తు అక్షరాన్ని గుర్తించండి. ఏం ఒత్తు రాస్తున్నాడు, ఓహో ఇదే ఒత్తు అని చూడండి. తర్వాత ఒత్తు గుర్తును గడిలో రాయండి. ఓకేనా? ఫస్ట్ది ఏంటి, ఏం బొమ్మ అందమ్మా, కుక్క. కుక్క. కా కొమ్మిస్తే కు, కాకు కావొత్తిస్తే క, కుక్క. ఇందులో ఒత్తున్న అక్షరం ఏమిటి, క. క కింద కావత్తిచ్చాడు. సో మీరు క ఒత్తు అని రాయాలన్నమాట. రెండవ బొమ్మ ఏమిటి, ముగ్గు. ఒత్తు ఉన్న అక్షరం ఏమిటి, గ. సో ఫస్ట్ పదాన్ని చదవడము ముందర తెలుసుకోవాలి. ముగ్గు ఉంది కదమ్మా, మా కొమ్మిస్తే ము, గా కొమ్మిస్తే గు, దాని కింద గా ఒత్తు, ముగ్గు. నెక్స్ట్ ఒత్తు ఉన్న అక్షరము గు, దీనికి గా ఒత్తు అని రాసుకోవాలి, చదువుకోవాలి. ప్రాక్టీస్ ఎప్పుడు రాయటంతో వస్తుంది, చదవడం కూడా మళ్ళీ మళ్ళీ చదవడం వల్లనే మీకు, లేదా పదాలు ఉపయోగిస్తూ ఉండడం వల్ల కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది. అలాగనే ఆకు పచ్చ, ఇక్కడ ఏం రంగు ఉంది, ఆకు పచ్చ. ఆకుపచ్చ అంటే అలా చదివేయకూడదు. ఆకుది కా కొమ్మిస్తే కు, ప చ, చా కింద ఒత్తిస్తే చ, ఆకు పచ్చ. అదనమాట చదవాల్సిన విధానము. మరి ఒత్తున్న అక్షరం ఏంటమ్మా, అది చ. చ కింద చా ఒత్తిచ్చారు. సో మీరు చా ఒత్తు అని రాయాలి. ఓకే. ఇంకా నెక్స్ట్ది చూడండి, ఇక్కడ పూల సజ్జ. కొమ్మిస్తే పూ, పూకు దీర్ఘమిస్తే పూ, లా స జ, జా కింద జా ఒత్తు, పూల సజ్జ. జా ఒత్తు అని రాయాలి. పుట్ట. కొమ్మిస్తే పూ, టాకి కింద టా ఒత్తిచ్చాం, పుట్ట. టా ఒత్తు అని రాసుకోవాలి. అలాగనే లడ్డు, మీకు ఇష్టమే కదా లడ్డు అంటే. లా డా కొమ్మిస్తే డు, దాని కింద ఒత్తిస్తే లడ్డు. దేనికి ఒత్తుంది, డు అనే అక్షరానికి ఒత్తుంది కాబట్టి డు, లడ్డు. ఇది డా ఒత్తు. నత్త, ఇక్కడ బొమ్మలు ఏముంది, నా. నా తా కింద తా ఒత్తిస్తే తా, నత్త, తా ఒత్తు. గద్ద, ఇక్కడ ఏముంది బొమ్మలో, గద్ద. దా కింద దా ఒత్తు. ఏం ఒత్తు అక్షరము, దా అనేది ఒత్తు ఇచ్చారన్నమాట. సో మీరు సెకండ్ పేజీలోకి రండి. ఇక్కడ బొమ్మ ఏముందమ్మా, దున్న పోతు. దా కొమ్మిస్తే దు, నాకు నా ఒత్తిస్తే నా, పాకు ఓత్వ దీర్ఘమిస్తే పో, తాకు కొమ్మిస్తే తు, దున్న పోతు. అలా చదవాలన్నమాట. ఇంకా మనకి ఇక్కడ ఒత్తున్నది ఏమిటి, నా.
నాకు నా ఒత్తిచ్చాడు. నా ఒత్తిస్తే ఇక్కడ మీ పక్కన నాకి ఒత్తి అని రాయాలి. అలాగనే చెప్పులు చకత్వం ఇస్తే చే, పాకు కొమ్మిచ్చే బదులు పా కింద ఉన్నటువంటి ఒత్తి కొమ్మిచ్చారనమాట. చెప్పులు లా కొమ్మిస్తే లు, చెప్పు పావత్తు. అలాగే సబ్బు సా బొమ్మిస్తే బూ బావత్తు సబ్బు. అలాగనే బతుకమ్మ తెలుసు కదా, బతుకమ్మ పూజలు చేస్తాం కదా, బతుకమ్మ బా తక్కొమ్మిస్తే తూ కా మా మాకు కింద మా ఒత్తు. రెండో మగళ్ళ మనం మా ఏది ఒత్తు అక్షరము మా కింద మా. సో ఇది మా ఒత్తు. నెక్స్ట్ రొయ్య. రొయ్య అంటే తెలుసు కదా, చేపల్లో అదొక వెరైటీ. రొయ్య రకుత్వం ఇస్తే రో, యా యా కింద యా ఒత్తిస్తే రొయ్య. ఒత్తున్న అక్షరము యా, యా అని యా ఒత్తు అని రాసుకోవాలి. విసన్న కర్ర. ఎండాకాలం వస్తే ఫ్యాన్లు ఒక్కోసారి లేకపోతే మనం దీంతో గాలి వచ్చేలాగా విసురుకుంటూ ఉంటాము. దీన్ని విసన్న కర్ర అని అంటారు. వాగుడిస్తే వి స నా క రా కింద రావత్తు, దీన్ని క్రావడని కూడా అంటారు, రావత్తు. అలాగనే ముల్లంగి మా కొమ్మిస్తే ము, లా కింద లా ఒత్తిస్తే ముల్లా, ముల్లా సున్నా ముల్లం, గి గా గుడిస్తే గి ముల్లంగి. ఇందులో ఉన్న అక్షరము దేని ఏది ఒత్తున్నది లా, లా కింద లా ఒత్తు. ఓకే. పువ్వు. నెక్స్ట్ ఉంది ఏమిటి? పువ్వు. మీ అమ్మగారు దేవునికి పూజలు చేస్తూ ఉంటారు కదా, పూలు పెడుతూ ఉంటారు. ఒక్క పువ్వుని సింగిల్ పువ్వునే ఉంటారు పువ్వు, ఎక్కువ ఉంటే పువ్వులు. సో ఇక్కడ పువ్వు చూపిస్తున్నాడు. పక్కొమ్మిస్తే పువ్వు, వక్కొమ్మిస్తే ఊ, దాని కింద వా ఒత్తు పువ్వు. ఒత్తున్న అక్షరము వక్కొమ్మిస్తే ఊ, వా ఒత్తు, వా ఒత్తు అని రాసుకోవాలి. ధనుస్సు. ధనుస్సు అంటే తెలుసుగా, రాముల వారి దగ్గర ఉంటుంది, మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాము. దీన్ని ధనుస్సు ధనుస్సు అని అంటారు. దీన్ని బాణం అని కూడా అంటారు. దాకు కింద ఒత్తిస్తే ధ, రెండో ధ అనమాట. ధ నాకు కొమ్మిస్తే ను, సా కొమ్మిస్తే సు, దాని కింద ఒత్తు ధనుస్సు, సు సా ఒత్తు. అలాగనే పెళ్ళి. పకెత్వం ఇస్తే పే, లా గుడిస్తే ళి, పెళ్ళి. ఒత్తున్న అక్షరము ళి, లా కింద ళి కింద లా ఒత్తిచ్చాము అని ఇలాగా మీరు నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసి రెడీగా ఉంటే మళ్ళీ మీకు నెక్స్ట్ పాఠము చెప్తాను. ఈ పాఠాన్ని అట్లీస్ట్ 3 times మీరు చదువుతూ ఉండాలి. 3 times రాసుకోవడం కూడా రాయాలి, చదువుతూ రాయాలి, రాస్తూ చదవాలి. అలాగా ఈ ఒత్తులు నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ పార్టులోకి వెళ్ళే ముందర మీకు ఈ పాఠానికి బ్రేక్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది నేర్చుకుంటేనే మనకు నెక్స్ట్ పాఠము వస్తుంది. సో ఇందులో మీకు అర్థం కాని ఏమైనా ఉంటే మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.